ఇంత ఎండలో మొన్న మంగళవారం రోజు మస్తు వర్షం అయితే పడ్డది మా ఇంట్లో. కాదు మా ఇంటి కాడ. ఇట్లా వర్షం పడేటప్పుడు మీకు వేడివేడిగా తినాలనిపిస్తుంది, సలసలగా తినాలనిపిస్తుంది. నాకైతే ఏదో ఒక స్పెషల్ తినాలనిపిస్తుంది. అందుకే చాక్లెట్ కేక్ చేసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఇంట్లో కోకో పౌడర్ వేస్ట్ ఉంది, ఏం చేయాలి అర్థం కాక అందుకే చాక్లెట్ కేక్ చేద్దామని అయితే డిసైడ్ అయినుండే. నాలాంటి బెడ్ ఉందని చెప్పేసి బెడ్రూమ్ కట్టుకున్నంట. నేను కూడా కోకో పౌడర్ ఉందని చెప్పేసి కేక్ చేద్దామని అయితే రెడీ అయినా. కోకో పౌడర్ వాడేది చెంచాడు అయితే, షుగర్ ఇంకా మైదా పిండి వాడేది గిన్నెడు. నాకు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కేక్ పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో కూడా తెలియదు. కానీ నేను వాడిన ఎగ్జాక్ట్ కొలతలతో అయితే లాంగ్ వీడియో అయితే పెట్టేసిన, చూసేయండి నా ఛానల్ లో. ఓ గిన్నెలు తెగ వాడేస్తున్నా కానీ ఇప్పుడు ఉన్నాయని దొమకపోతే అమ్మ వర్షం పడుతున్నా చూడకుండా నన్ను మెడల్ పట్టుకొని బయటికి గంటేస్తుంది. ఇండియన్ మామ్స్ గురించి నేను చెప్పేది ఏమో కొత్తగా మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీ ఇంట్లో అయితేనే ఉంటాయి నాకు తెలుసు. ఎప్పుడో ఒకసారి బేక్ ఐటమ్స్ కోసం మా ఇంట్లో అయితే బటర్ పేపర్ ఉండదు కదా, అందుకే బటర్ పక్క పెట్టి బటర్ పైన ఉన్న పేపర్ అయితే తీసుకున్నా. కేక్ ఎంత గలీజ్ గా చేసిన గున్నెకైతే అతుక్కోకుండా మనం బటర్ పేపర్ అయితే తీసుకోవాలి. మా ఇంట్లో ఫ్లాట్ గా గిన్నెలు లేవని చెప్పేసి కొత్త కుక్కర్ అయితే తీసుకున్నా. ఇంకా దానికి హ్యాండిల్ కూడా ఫిట్ చేయలేము, అంత కొత్తది. సక్సెస్ఫుల్ గా కేక్ అయితే కంప్లీట్ చేసిన, కుక్కర్ అయితే ఖరాబ్ చేసిన. కేక్ ని చూసి తరించాలంటే లాంగ్ వీడియోలో చూడండి. కరెంట్ పోయినా ఛార్జింగ్ లేకుండా మా డాడీ మ్యాచ్ చూడడం అయితే ఆపడనమాట. సో సలసలగా ఐస్ క్రీమ్ అయితే తినేసిన. 15K సబ్స్క్రైబర్స్ వచ్చినాకనే కేక్ కట్ చేసి వీడియో పెడతా. బాయ్ గైస్, మళ్ళీ కలుసుకుందాం.